స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థులు కమ్యూనిస్టులు కొన్ని చోట్ల ఇండిపెండెంట్లు మాత్రమే. నాడు అభ్యర్థుల గుణగణాలను ప్రజలు పరిశీలించేవారు. అభ్యర్థి చరిత్రను బట్టి గెలుపు ఓటములు నిర్ణయించబడేవి. దీంతో పార్టీలు కూడా తమ అభ్యర్థులను మంచి జీవన శైలి, ప్రజల సమస్యల పట్ల సానుభూతి, ఎటువంటి వివాదాలకు చోటు ఇవ్వని అభ్యర్థులకు ప్రాధాన్యం ఇచ్చేవారు. పార్టీలు నడిపేందుకు డబ్బు అవసరమైన కొన్ని చోట్ల స్థితిమంతులు పార్టీ టికెట్లు ఇచ్చినా వారి చరిత్ర కూడా పరిశీలించబడేది. పూరి గుడిసెలో నివసించిన దళిత కులానికి చెందిన దామోదరం సంజీవయ్య చట్టసభకు ఎన్నికై రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా కాగలిగాడంటే నాటి ప్రజాస్వామ్య విలువలు, పార్టీల ప్రాధాన్యం, అభ్యర్థుల సచ్చరిత్ర ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవచ్చు. నెల్లూరు జిల్లాకు ఎంతో మంది రాజకీయ ప్రముఖులు, దురంధరులు, భూస్వాములు ఎన్నికల్లో నిలబడి చట్టసభలకు ఎన్నికై అటు జిల్లాకు మంచి పేరు తీసుకురావడమే కాకుండా రాష్ట్ర స్థాయిలో ప్రముఖులుగా కూడా చలామణి అయ్యారు. వారందరూ వేల రూపాయల ఖర్చుతోనే చట్టసభలకు ఎన్నికయ్యేవారు. మహా అయితే కరపత్రాల ఖర్చు, గోడ మీద అభ్యర్థుల ప్రచారం జరిగేది. కాలక్రమంలో వస్త్రాలతో బ్యానర్లు కట్టడం ప్రారంభమైంది. అప్పుడు కూడా స్వల్ప ఖర్చే. ఇక పార్టీ నాయకులు, కార్యకర్తలైతే పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేసేవారు. అభ్యర్థులు తమకిచ్చిన ప్రతి పైసాకు లెక్క చెప్పి మిగిలింది అభ్యర్థులకు ఇచ్చేవారంటే అతిశయోక్తి కాదు. 1980, 1990 దశకాల వరకు అభ్యర్థుల ఖర్చు ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు అనుగుణంగా సాగేది. అయితే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రాజకీయాలకు వచ్చిన అనంతరం కొంత ఖర్చు పెరిగింది, కానీ అది కూడా లక్షల్లోనే. అయితే 1999 నుంచి పరిస్థితిలో చాలా వరకు మార్పు వచ్చింది. ఆ ఎన్నికల్లో పలువురు పారిశ్రామికవేత్తలు తమ వ్యాపార ప్రయోజనాల కోసం అయితేనేమి, గుర్తింపు కోసం అయితేనేమి రాజకీయాల్లోకి ప్రవేశించారు. దీంతో లక్షల్లో ఉన్న వ్యయం కాస్త ఒకే పర్యాయం కోట్లలోకి చేరిపోయింది. వారు ప్రజలకే కాకుండా నాయకులకు కూడా ఆర్థిక ప్రయోజనాలు కల్పించడం జరిగింది. ఇక అప్పటి నుంచి ప్రజలే కాక నాయకులు కూడా పార్టీల సిద్ధాంతాల సంగతి అటుంచి తమకెంత ప్రయోజనం చేకూరుతుందా అన్న లెక్కలు వేసుకొని మరీ ఎన్నికల్లో పనిచేయడం ప్రారంభమైంది. కొద్దిమంది నాయకులు మాత్రం అదే నిబద్ధతతో పనిచేసేవారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అటు పార్లమెంట్ అభ్యర్థి కానీ, ఇటు అసెంబ్లీ అభ్యర్థి కానీ లక్షల్లోనే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఆ నిబంధన హాస్యాస్పదంగానే తయారైంది. అభ్యర్థులు కోట్లలో వ్యయం చేస్తున్నారనేది బహిరంగ రహస్యమే. అయితే అధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. అభ్యర్థులు కొన్ని చోట్ల గెలుపు కోసం కోట్ల రూపాయలు వెచ్చించి గ్రామాలే కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా కొన్ని గ్రామాలకు చెందిన మజారార్లో ఇదే సంస్కృతి కొనసాగుతుంది. ప్రభుత్వాలు మారుతున్నాయి, ఎన్నో సంక్షేమ పథకాలు ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి, ప్రజలు వాటిని స్వీకరిస్తూనే ఉన్నారు. అయితే ఎన్నికలు వచ్చేసరికి ప్రజల్లో ఎక్కువ భాగం ఏ పార్టీ ఎక్కువ ఇస్తుందా అని చూడడం పరిపాటిగా మారింది. ప్రజలు అడుగుతున్నారు కాబట్టి తమ గెలుపు కోసం ఇవ్వక తప్పడం లేదని అభ్యర్థులు అంటున్నారు. వారు ఇస్తున్నారు కాబట్టి తాము తీసుకుంటున్నామని ప్రజలు అభ్యర్థులపైనే నెపం వేస్తున్నారు. సినిమాల్లో అసభ్య నృత్యాలు ప్రజలు కోరుతున్నారు కాబట్టి తాము తీస్తున్నామని సినిమా నిర్మాతలు చెప్పడం, వారు సినిమాలో చూపిస్తున్నారు కాబట్టి తాము చూస్తున్నామని ప్రజలు చెప్పడం అన్న సామెతగా ఎన్నికలు కూడా తయారయ్యాయి. అటు పార్టీలు, ఇటు ఎన్నికల సంఘంతో పాటు స్వచ్ఛందంగా సంస్థలు కూడా సమన్వయంతో కృషి చేస్తే గానీ ఈ వ్యయం తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. వందల కోట్ల వ్యయం చేసిన అభ్యర్థి తమకు సేవ ఎలా అందించగలరు అన్న విషయం కూడా ప్రజలు పరిశీలించడం లేదు. విశేషం ఏంటంటే అటు నిరక్షరాస్యులు, పేద ప్రజలు డబ్బుకు ఆశపడ్డారంటే అర్థం ఉంది, కానీ విద్యావంతులు, ఉన్నతాధికారుల వర్గాల వారు కూడా అభ్యర్థుల నుంచి ఎన్నికల సందర్భంగా డబ్బును ఇస్తేనే ఓటు వేస్తామని చెప్పడం నిస్సందేహంగా ప్రజాస్వామ్యవాదులందరూ తలదించుకోవాల్సిన పరిస్థితి అంటే అతిశయోక్తి కాదు.